వై జీసస్ హ్యాడ్ టు ప్రే. ఆయన ఎందుకు ప్రార్థన చేయాల్సి వచ్చింది అని, ఆయన ఎందుకు ప్రార్థన చేయాల్సి వచ్చింది అని మనం ప్రశ్న అడిగితే దానికి వచ్చే సమాధానంలో ఒక సమాధానం ఏంటంటే, ప్రతి విషయంలో కూడా మన ప్రభు అని యేసయ్య మనకు మాదిరి ఉంచి వెళ్ళాడు. ఆయన చెప్పండి, ఏముంచాడు? ఆయన మాదిరి ఉంచాడు. ఆయన చేసిన పనిని మనం కూడా చేయులాగున ఆయన శరీరధారిగా ఉన్నాడు గనుక రోదనముతోనూ కన్నీళ్లతోనూ ప్రార్థన చేశారు. దేవుని దగ్గర మాత్రమే ఆయన పాదాల దగ్గర కన్నీళ్లు కార్చాలి అన్న విషయాన్ని దేవుడు మరొకసారి రుజువుపరిచాడు. వారి రోదనం ఆయనకు వినబడినప్పుడు దేవుడు వారిని కరుణించాడు. ఈరోజు నువ్వు ఏ ప్రార్థన అయితే దేవుని సన్నిధిలో చేస్తున్నావో, వాట్ ఎవర్ మే బి ద ప్రేయర్ దట్ యు ఆర్ డూయింగ్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్, వాట్ ఎవర్ మే బి ద క్రై దట్ యు ఆర్ క్రైయింగ్ ఇన్ హిస్ ప్రెజెన్స్, గాడ్ లిజన్స్ అండ్ గాడ్ షవర్స్ హిస్ మర్సీ. దేవుడు తన కృపను ఆయన మీద కృమ్మరించే దేవుడని బైబిల్ చాలా స్పష్టంగా తెలియజేస్తూ ఉంది. రోదనం చేయడం అనేది ఒక వరం అంటాను నేను దేవుని సన్నిధిలో. ప్రాముఖ్యంగా నేను లోక సంబంధమైన ఏడుపుల గురించి నేను మాట్లాడడంలా. కొంతమంది లోక సంబంధమైన ఏడుపుల్లో గోల్డ్ మెడల్ సాధించిన వాళ్ళు ఉంటారు. ప్రతి దానికి ఏడవడం, ప్రతి చిన్న విషయానికి ఏడ్చేవాళ్ళు ఉంటారు. నేను దాని గురించి మాట్లాడడంలా. కానీ దేవుని సన్నిధికి వచ్చి పట్టుదలగా దేవుని సన్నిధిలో ప్రార్థన చేసే రోదనధ్వని చేసిన వాళ్ళు బైబిల్లో చాలామంది ఉన్నారు.